చంద్రమండలంలోకి అడుగు పెడుతున్న నేటి రోజుల్లో ఏజెన్సీ గ్రామాలు మాత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదు. గత పాలకుల నిర్లక్ష్యమో లేక గిరిజన గ్రామాల ప్రజలకు శాపమో తెలియదు గాని స్వాతంత్రం వచ్చి 7 పదులు దాటినా అడవి బిడ్డలు కష్టాలు పడుతూనే ఉన్నారు. కుటాయిగూడెం మండలం దొరమామిడి పంచాయతీ పరిధిలో ఉన్న బూరుగువాడ కాలువకు వరద రావడంతో విద్యార్థులు అనేక ఇక్కట్లకు గురవుతున్నారు. పందిరిమామిడిగూడెంలోని ఎస్టీ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో వందలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ స్కూల్ కు వెళ్లాలంటే బూరుగువాడ కాలువ దాటాల్సిందే. వరద కారణంగా బూరుగువాడ కాలువ దగ్గర ఉన్న కల్వర్ట్ కొట్టుకుపోయింది. దీంతో అటు ఇటు వాహనాలపై రాకపోకలు నిలిచిపోవడంతో విద్యార్థులు కాలువను దాటుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. గర్భిణీ స్త్రీలు సైతం హాస్పిటల్ కు వెళ్లాలంటే ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. కాలువకు అటు ఇటు పందిరిమామిడి ఎస్టీ జోసెఫ్ హై స్కూల్ యాజమాన్యం విద్యార్థుల సౌకర్యార్థం బస్సులను ఏర్పాటు చేసింది. కానీ అటు నుంచి ఇటు బురదలోనే నడుచుకుంటూ విద్యార్థులు కాలువను దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాలకులు బూరుగువాడ కాలువపై కల్వర్ట్ నిర్మించాలని గిరిజనులు గిరిజనేతరులు కోరుతున్నారు. స్కూల్ కు వెళ్లే పిల్లలు ఇంటికి వచ్చేంత వరకు తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురవుతున్నట్లు తెలిపారు. కాలువ దాటే సమయంలో ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు.